ఏంటండి పున్నాగని చూసి ఆనందపడిపోతున్నారు? అరవింద, నా బిడ్డను తన బిడ్డలా చూసుకునే అమ్మాయి అనిరుద్ధికి భార్యగా రావాలనుకున్నాను. పున్నాగం చూస్తుంటే నా ఆశను ఆ దేవుడు నెరవేరుస్తాడనిపిస్తుంది. మీలో ఈ మార్పు నేను అస్సలు ఊహించలేదండి. అందులో పర్ణికని కాదని పున్నాగతో పెళ్లి చేస్తాననడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇన్ని రోజులు పరువు ప్రతిష్ట డబ్బే ముఖ్యం అనుకున్నాను. నా బిడ్డ ప్రాణం మీదకి వస్తేనే గాని ప్రాణం విలువ ప్రేమ విలువ తెలియలేదు. అందుకే అనిరుద్ధ్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే పున్నాగని వాడి జీవిత భాగస్వామిగా చేయాలనుకుంటున్నాను. కానీ మీరు ఆలోచించినట్టుగా మీ చెల్లి మేనకోడలు ఆలోచించాలి కదా. వాళ్ళింకా పెళ్లి ఆగిపోయిందనే బాధలోనే ఉన్నారు. అరవింద, మహా అయితే ఒక వారం, కాకపోతే ఒక నెల, లేకపోతే ఒక సంవత్సరం బాధపడుతుంది పర్ణిక. కానీ ఇష్టం లేని పెళ్లి జరిగితే జీవితాంతం బాధపడతాడు అనిరుద్ధ్. అందుకే ఎవరేమనుకున్నా నా నిర్ణయం మారదు. పున్నాగ గుండెల్లో ప్రేమ పుట్టిన మరుక్షణం వాళ్ళిద్దరి వివాహ మహోత్సవం. దేవుడి దయ వల్ల పున్నాగ మనసు మారి అనిరుద్ధ్తో పెళ్లి కొప్పుకుంటే అంతకంటే ఆనందం ఏముంటుందండి? మన ప్రయత్నం మనం చేద్దాం అరవింద. ఆ తర్వాత దేవుని ఆశీర్వాదం ఎలాగో ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. పంతులు గారు, అయ్యా, జరిగిందంతా మీకు వివరించాను. మీరు పెట్టబోయే ముహూర్తం ఎలా ఉండాలంటే రుక్మిణీదేవి ఆ శ్రీకృష్ణుని తులసి ఆకుతో గెలిచినట్టు, పార్వతీదేవి మహాశివుని హృదయాన్ని కరిగించినట్టు, శ్రీరాముడు సీతమ్మ వారిని పరిణయమాడినట్టు అటువంటి గొప్ప ముహూర్తాన్ని పెట్టండి. అలాగేనయ్యా. బ్రహ్మాండమైన ముహూర్తం చూస్తున్నాను అయ్యగారు. ఇప్పటికిప్పుడు అలాంటి ముహూర్తమా? ఎందుకు? ఎవరి కోసం పెట్టిస్తున్నాడు?